ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బాధ్యత. ఇందులో ముఖ్యమైన అంశంగా మనం బాధ్యతను చూడవచ్చు. గత దినం 11 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మానవుని యొక్క స్థితిగతి ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మానవుని బాధ్యత ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 12వ వచనంలో నీతిమంతుని బాధ్యత. ఒకసారి చదువుదాం. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. దుష్టుడు చెడుతనం విడిచి మనసు తిప్పుకునే దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు పాపము చేసిన దినమున అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. మరి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఏమనంటే, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. ఇంకా పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచు మొదటి నుండి మీరు కలిగి ఉన్న దృఢ విశ్వాసమును అంతము వరకు గట్టిగా చేపట్టాలి. అప్పుడే క్రీస్తులో పాలివారమై ఉండగలమని హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు చెప్తాడు. కాబట్టి మన మనస్సును తిన్నగా నిలపాలి. పాపము మన చేతిలో ఉండటం చూచి మనం దాన్ని విడిచిపెట్టాలి. మన గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేస్తే నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అని యోబు గారు 11వ అధ్యాయంలో చెప్తారు. ఇంకా 14వ వచనంలో చూస్తే, మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములు అనుసరించుచు అంటాడు. అంటే నీతి న్యాయములను అనుసరించాలి. నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. నీతి న్యాయాలు అనుసరించాలి. ఆమోసు గ్రంథంలో అంటారు ఆయన, మీ పండుగ దినాలను నేను అసహించుకుంటున్నాను, వాటిని నేను నీచంగా ఎంచుతున్నాను. నీ వ్రత దినాల్లో కలిగే వాసన నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినా నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనివ్వండి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. మరి ఏం చేయాలంటున్నాడు ఆయన? నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనివ్వండి. గొప్ప ప్రవాహంలాగా నీతిని ప్రవహింపనివ్వండి. ప్రభు చెప్తున్న మాట అది. ప్రభు చెప్తున్న మాట. మీకా గ్రంథంలో అంటారు ఆయన, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది.
న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగిన ఎదుట, నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇదే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి మనం నీతిని జరిగించాలి. నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా మార్చబడి నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలి. నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అంటాడు యోహాను గారు. ఇంకా అతడు ఏం చేయాలి? 15వ వచనంలో, 15వ వచనం, కుదువు సొమ్ము మరల అప్పగించుచు తాను దొంగిలిన దాన్ని మరల ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. జీవాధారములకు కట్టడలను అనుసరించాలి. జీవాధారముకు కట్టడలు అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని అనుసరిస్తే అతడు అవశ్యంగా బ్రతుకుతాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆయన కట్టడలు జీవాన్నిచ్చేవి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు కీర్తనకారుడు. ఆ తర్వాత అలా చేసినప్పుడు అతడు చేసిన పాపాల్లో ఏది అతని విషయమే జ్ఞాపకానికి తేపడదు. అతడు నీతి న్యాయాలు అనుసరించాడు కనుక నిశ్చయముగా అతడు బ్రతుకుతాడు. ఇంకా 17వ వచనం నుంచి మనం చూస్తే 20వ వచనం వరకు ప్రజల యొక్క అవివేకాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే యెహోవా మార్గము న్యాయం కాదు అనుకుంటున్నారు. యెహోవా మార్గం న్యాయం కాదు, కానీ వాళ్ళ ప్రవర్తన న్యాయం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతను మరణం పొందుతాడు. దుర్మార్గుడు తన దుర్మార్గం విడిచి నీతి న్యాయాలు అనుసరిస్తే వాటిని బట్టి అతడు బ్రతుకుతాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా మార్గము న్యాయము కాదు. మరి ఎందుకు న్యాయం కాదంటున్నారు? ఎందుకంటే దేవుడు ఎవరి ప్రవర్తనను బట్టి వారిని శిక్షిస్తున్నాడు గనక వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళేదో కరెక్ట్ అన్నట్టు దేవుని మార్గము న్యాయము కాదని అంటున్నారు. ఇశ్రాయేలీయులు మొదటి నుంచి కూడా శ్రమలు రాగానే దేవుని మీద నిందలు మోపుతూ ఉండేవారు. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఫరో అతని సైన్యం వెనక వచ్చినప్పుడు వారు భయపడి వాళ్ళు ఏమన్నారు? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా అన్నారు. ఆహారం అయిపోయినప్పుడు, నీళ్లు లేనప్పుడు, కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా కనాను దేశాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఎలా ఈ దేశానికి తీసుకొని వచ్చాడు అన్నారు. ఇంకా వాళ్ళ గుడారాలతో సణిగారు. యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించడానికి ఐగుప్తులో నుండి మనల్ని రప్పించాడని చెప్పుకున్నారు. మరి దేవుడు అందుకు నడిపించాడా? వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి చేర్చడానికి నడిపించాడు. వారి మేలు కొరకే దేవుడు ఎన్ని ఉద్దేశించినా, ఎన్ని చేసినా వారు తిరుగుబాటు చేశారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు వారిని ప్రేమించి, సహించి, ఓర్చి చివరకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు బిలాముతో అంటాడు, నీ ప్రవర్తన విపరీతమైనదిగా నాకు కనబడింది.
మరి దేవుని సేవించే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవల్ని సరళం చేస్తాడు అంటాడు సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం 6వ వచనంలో. ఇంకా 21 నుంచి 34 వరకు మనం చూస్తే, 33 వరకు మనం చూస్తే ప్రజల యొక్క బాధ్యత మనకు కనబడుతూ ఉంది. ప్రజల యొక్క బాధ్యత. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడినని తెలియజేశాను. తప్పించుకుని వాడు వచ్చిన వెనకటి సాయంత్రమును యెహోవా హస్తము నా మీదకు వచ్చిన గనుక ఉదయమున అతడు నా యొద్దకు రాక మునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగాను. అప్పటి నుండి నేను మౌనిని కాక ఇంటిని. ఆయన వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చాను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు కదా, అనేకులుగా ఉంటున్న మనం కూడా ఆయన ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇయ్యాడా అని చెప్పుకుంటున్నారు. కాబట్టి వారికి మాట ప్రకటన చేయి. ప్రభు అని యెహోవా సెలవిచ్చేది ఏమంటే, రక్తము ఓడ్చివేయక మాంసం భుజించే మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచే మీరు, నరహత్య చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? మీరు ఖడ్గమును ఆధారము చేసుకునేవారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశాన్ని స్వతంత్రించుకుందురా? నీవు ఇలాగ వారికి చెప్పుము. ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండివారు ఖడ్గము చేత కూలుజూరు, బయట పొలములో ఉండివారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను, కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చేదను. ఆ దేశము నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించేదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును. వారు చేసిన హేయమైన క్రియలన్నింటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇక్కడ చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున పట్టణం పట్టబడింది అని యెహెజ్కేలుకు తెలియబడింది. పట్టణం పట్టబడింది 11వ సంవత్సరం 4వ నెల 9వ దినం. యెరూషలేము పట్టబడిన 18వ మాసంలో ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. ప్రవక్త యెహెజ్కేలు గారు బబులోనులో ఉన్నాడు. యెరూషలేము నుండి బబులోనుకు వార్త తెలపడానికి 18 మాసాలు పట్టింది. యెరూషలేము 3 సార్లు చెరపట్టబడింది. మొదటి చెర క్రీస్తు పూర్వం 606లో, రెండవ చెర క్రీస్తు పూర్వం 597లో, మూడవ చెర క్రీస్తు పూర్వం 586లో. ఈ తెచ్చినటువంటి వార్త ప్రవక్త విన్నప్పుడు ఆ వార్త ఏంటంటే, దేశంలో విడవబడినటువంటి శేషం అన్నారు కదా, ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం నుంచి 44 అధ్యాయాల్లో మనం చదివితే వారు విడువబడిన శేషం అక్కడ కనబడుతుంది. వారికి ఒక మాట చెప్పాల్సి వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంట, అబ్రహాము ఒంటరి అయినప్పుడు, ఒంటరిగా వచ్చాడు కదా అబ్రహాము, ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు కదా, ఒక్కడే వచ్చి మరి ఇక్కడ అనేకులు నివసిస్తున్నాం కదా, అనేకులైన మనకి ఈ దేశం స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వడా అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు చెప్పుకున్న మాటను బట్టి ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, ఏంటి, ఈ దేశం మీకు స్వాస్థ్యంగా ఇవ్వబడాలా, మీరేమో
రక్తంతోనే మాంసాన్ని తినేస్తారా? మీరు విగ్రహాల వైపు దృష్టి ఉంచుతారా? నరహత్య చేసుకుంటూ వెళ్తారా? హేయక్రియలు జరిగిస్తారా? ఇతరుల్ని చెరుపుతారా? ఇలాంటి హేయమైన కృత్యాలు చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా అని ప్రభు అడుగుతున్నాడు. మీరు ఎలా చెప్పుకుంటున్నారు, ఈ దేశాన్ని మాకు దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వడా అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు చేసిన హేయకృత్యాలు చేస్తానే ఉన్నారు. వినండి, నా జీవంతోడు పాడైపోయిన ఇశ్రాయేలు దేశం స్థలంలో ఉండేవారు ఖడ్గము చేత కోల్తారు. బయట పొలంలో ఉండేవాళ్ళు క్రూర మృగాలు చంపుతాయి. కోటల్లో గృహల్లో ఉండేవాళ్ళకి రోగము చేత చేస్తారు. ఆ దేశం నిర్జనమైపోద్దని ప్రభు చెప్పాడు. మీ మన్యములన్నీ పాడైపోతాయి అన్నాడు. అప్పుడు మీరు నేను దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు అన్నాడు. కొన్నిసార్లు ప్రజలు అక్రమమైన జీవితంలో ఉన్నా సరే దేవుడు మాకు మేలే చేస్తాడని తలస్తారు. వాళ్ళు పాపకృత్యాలు చేస్తూ మేము యెహోవా వలన ఆశీర్వాదం పొందుతామనుకుంటారు, కానీ వాళ్ళకు దేవుని శాపమే తగులుతుంది. ప్రజలందరూ అలా తయారయ్యారు. జనుల ప్రధానులేమో లంచాలు తీసుకుంటారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. అయినా సరే యెహోవా మన మధ్య ఉన్నాడు, ఏ కీడు రాదు అనుకుంటారు. ఇర్మియా కాలంలో అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఎవడైనా తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వాడితో నీకు ఏ కీడు రాదు అని చెప్పేవారు. అలాగే యెహెజ్కేలు కాలంలో ఉన్న యెరూషలేములో ఉన్నవారు కూడా అలాగే చెప్పుకుంటున్నారు. అయితే వారికి ఖడ్గము, తెగులు, మృగముల చేత చంపబడతారని ప్రభు చెప్తున్నాడు. మరి యెహెజ్కేలు ఈ మాటలు పలికినప్పుడు తనతో పాటు కెబారు నది వద్ద ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారో మనం చూస్తాం తర్వాత 20-30 వచనం నుంచి. వాళ్ళు ఎలా ఉన్నారు ఇన్ని విషయాలు చెప్పినా కానీ 30 వచనం నుంచి. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారం యందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడదు. ఒకరినొకరు చూచి పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు రావట్లేదు, కానీ నాకు జనులై ఉన్నట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటున్నారు. నీ మాటలు వింటున్నారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఏం చెప్పావు అని నోటితో ప్రేమను కనుపరుస్తారు, కానీ వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. నీవు ఎలా ఉన్నావంటే వాళ్ళకి బాగా వాద్యం వాయించే వాదకుడుగా, మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వాళ్ళు నీ మాటలు వింటున్నారు, కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయినా సరే నేను చెప్పే ఈ మాటలన్నీ నెరవేరుతాయి కనుక అవి నెరవేరినప్పుడు ప్రవక్త ఎక్కడు తమ మధ్య ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారు. యెహెజ్కేలు మాటలు పలికేటప్పుడు ప్రజలు అతని మాటలు వినడానికి కుప్ప తెప్పలుగా వచ్చేవారు. ఆ ప్రవక్తను ఎంతో మెచ్చుకునేవారు యెహెజ్కేలుని. ప్రభు అంటున్నాడు, యెహెజ్కేలు వారు నిన్ను గూర్చి బహుగా మెచ్చుకుంటారు. నీవు చెప్పే మాటలు వింటారు, కానీ వాటి ప్రకారం చేయరు. నోటితో ప్రేమ చూపిస్తారే కానీ వారి హృదయం దూరంగా ఉంది. వారి హృదయం దూరంగా ఉంది. అందుకే నేను చెప్పినది నెరవేరగా మా మధ్య యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారంట. కాబట్టి దేవుని సేవకులైన వారు ఈ భాగం వలన హెచ్చరిక, ప్రోత్సాహం పొందాలి. ఎందరో బోధనలు వింటారు, పొగుడుతారు బోధలు చెప్పిన వాళ్ళని, చాలా మంచి మాటలు చెప్పారంటారు,
మంచిగా ప్రసంగించారంటారు, కానీ వాటి ప్రకారం చెయ్యరని జ్ఞాపకం ఉంచుకుని మనం కూడా మోసపోకుండా ఉండాలి, నిరుత్సాహపడకుండా ఉండాలి. అందుకే ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని యెషయా చెప్తాడు. వారు చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి అంటాడు యెషయా భక్తుడు. ఇర్మియా 12లో ఉంటుంది కదా, మనం చదివాం ఆల్రెడీ. యోధా పైవేషానికే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదు అంటాడు. పూర్ణ హృదయంతో ఆయన్ని అనుసరించడం ఆశీర్వాదకరం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.